లోక్సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్. అంతేకాదు కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు. పార్టీ వ్యవహారాలు, ఏ పెద్ద సభలు సమావేశాలు జరిగినా ఆయనకే నిర్వహణ బాధ్యతలు అప్పగించే స్థాయిలో ఉన్న వ్యక్తి. కానీ ప్రస్తుతం మరోసారి పోటీ చేసే అవకాశం లేదన్న చర్చ ఆయనను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయనే ప్రస్తుత మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి. కేసీఆర్ కు ఆప్తుడిగా తనకు టికెట్ ఖాయమన్న ధీమా ఆయనలో కనిపిస్తున్నా మహబూబ్ నగర్ టికెట్ పై పార్టీలో సందిగ్ధత కొనసాగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం ఎంపీ ఎన్నికల వేడి రాజుకుంది. సీఎం కేసీఆర్ 16 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల లిస్టును రెడీ చేశారు. అందులో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం లేదని దాదాపు తేలిపోయింది. మరి ఈసారి టికెట్ దక్కన ఆ 3 సిట్టింగ్ ఎంపీల్లో ఒకరి పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనే మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి. సీఎం ప్రతిపాదిత జాబితాలో జితేందర్ రెడ్డి పేరు లేదని తెలుస్తోంది. దీంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ గులాబీ అభ్యర్థి ఎవరా అన్న ఉత్కంఠ ఎక్కువవుతోంది. పార్లమెంట్ లో పార్టీ ఫ్లోర్ లీడర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం ఏంటన్న ప్రశ్న పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పట్టుబట్టడం వల్లే కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఎమ్మెల్యేలకు వ్యతిరేకం కావడం కూడా జితేందర్ రెడ్డి స్వయంకృతాపరాధమే అన్న వాదన కూడా మరో పక్క వినిపిస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 5 ఎమ్మెల్యేలకు అసమ్మతి సెగ తగిలింది. ఇందులో ముఖ్యంగా షాద్నగర్, మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్ ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాల్లో అసమ్మతి వర్గాలను రేపింది జితేందర్ రెడ్డి అన్నది ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల అభిప్రాయమన్న చర్చ నడుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను కేటీఆర్ కు అప్పగించినట్లు సమాచారం. మొత్తానికి తాజా ప్రచారంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంపై చర్చ రసవత్తరంగా మారింది. మరోపక్క ప్రతిపక్షాలకు చెందిన నేతలకు టికెట్ లభిస్తుందో అని ఉత్కంఠ రేపుతోంది. సిట్టింగ్ అధికార పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉండటంతో పాలమూరు పార్లమెంటుకు కొత్త రాజకీయ నాయకుడు అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన కుటుంబంలోని 2లో ఒకరికి సీటు దక్కవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా డైలమాలోనే ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పోటీ చేయాలని భావించినా ఈసారి కాంగ్రెస్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండటంతో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.